హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రోల్స్. మనకు అండర్ 20,000లో మీరు ఒక మంచి మొబైల్ తీసుకోవాలి అనుకుంటే, అంటే మనకు మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే మనకు మోస్ట్లీ 5 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఆ 5 మొబైల్స్లో ఈరోజు మనం 2 మొబైల్స్ని అయితే కంపారిజన్ చేద్దాం. సో మనకు టాప్ 5 మొబైల్స్ తీసుకుంటే మనకు సామ్సంగ్ M51 ఉంది, అట్లాగే మనకు మోటరోలా వన్ ఫ్యూజన్ ఉంది, అండ్ మనకు రియల్మీ 7 Pro ఉంది, అండ్ మనకు పోకో X3 ఉంది. సో ఈరోజు మనం రియల్మీ 7 Proని మరియు సామ్సంగ్ M51ని కంపారిజన్ చేద్దాం. సో ఫస్ట్ దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకు సామ్సంగ్ M51 అండ్ రియల్మీ 7 Pro ఈ రెండిట్లలో ఫస్ట్ మనం వెయిట్ గురించి మాట్లాడుకోవాలి. మనకు సామ్సంగ్ M51 వచ్చేసి 213 గ్రామ్స్ అయితే ఉంది. అట్లాగే మనకు రియల్మీ 7 Pro వచ్చేసి 182 గ్రామ్స్ అయితే ఉంది. వెయిట్ని కంపారిజన్ చేసినప్పుడు మనకు సామ్సంగ్ M51లో వచ్చేసి 7000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి మనకు కొంచెం వెయిట్ అయితే ఎక్కువగా ఉంటుంది. మనకు రియల్మీ 7 Pro వచ్చేసి 4500 బ్యాటరీ ఉంది కాబట్టి మీకు కొంచెం వెయిట్ అయితే తక్కువగా ఉంటుంది. సో మనకు బిల్డ్ క్వాలిటీ తీసుకుంటే మనకు రెండు మొబైల్స్ కూడా బ్లాక్ డిజైన్ వచ్చేసి మనకు ప్లాస్టిక్ డిజైన్ తోటి అయితే డిజైన్ చేశారు. బట్ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే మనకు సామ్సంగ్ M51 బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం పూర్ క్వాలిటీ అయితే వీళ్ళు ఇచ్చారు. సో మనం రియల్మీ 7 Pro తీసుకుంటే రియల్మీ 7 Pro బ్యాక్ డిజైన్ అయితే కొంచెం M51 తోటి కంపారిజన్ చేసినప్పుడు కొంచెం బెస్ట్ క్వాలిటీ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. సో నెక్స్ట్ మనం డిస్ప్లే కంపారిజన్ చేద్దాం. సో డిస్ప్లే కంపారిజన్ చేస్తే మనకు డిస్ప్లే వచ్చేసి సామ్సంగ్ M51లో వచ్చేసి 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంది. మనకు రియల్మీ 7 Proలో వచ్చేసి 6.4 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంది. మనకు స్క్రీన్ రెజల్యూషన్ తీసుకుంటే మనకు రెండిట్లో కూడా 1080x2400 పిక్సెల్స్ అయితే రెజల్యూషన్ ఉంది. అండ్ ఆస్పెక్ట్ రేషియో రెండిట్లో మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియో ఇచ్చారు. మనకు పిక్సెల్ డెన్సిటీ తీసుకుంటే మనకు సామ్సంగ్ M51లో 393 పిక్సెల్ డెన్సిటీ ఉంది. అట్లాగే మనకు రియల్మీ 7 Proలో వచ్చేసి మనకు 411 పిక్సెల్ డెన్సిటీ అయితే ఉంది. సో రెండిట్లో కూడా మనకు స్క్రీన్ ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ V3తో అయితే ప్రొటెక్ట్ చేశారు. అట్లాగే మనకు మెయిన్గా స్క్రీన్ టైప్ తీసుకుంటే మనకు సామ్సంగ్ M51లో వచ్చేసి సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు. అండ్ మనకు రియల్మీ 7 Proలో సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంది. సో రెండింటిని కంపారిజన్ చేసినప్పుడు మనకు డిజైన్లో వచ్చేసి మనకు కొంచెం M51లో వచ్చేసి మనకు ఈ సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే అయితే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతుంది. సో నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకు మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి. మనకు సామ్సంగ్ M51లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చారు. అట్లాగే మనకు రియల్మీ 7 Proలో స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే ఉంది. సో రెండు కంపారిజన్ చేసినప్పుడు మనకు కొంచెం మైల్డ్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ 720G ప్రాసెసర్ ఉంది, ఇక్కడ 730G ప్రాసెసర్ ఉంది. సో నెక్స్ట్ మనం ర్యామ్ గురించి మాట్లాడుకుంటే మనకు రెండిట్లో కూడా బేస్ వేరియంట్ 6GB ర్యామ్ ఉంది, అండ్ టాప్ వేరియంట్ 8GB ర్యామ్ ఉంది. సో ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకు ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి M51లో 128GB ఉంది. అట్లాగే మనకు రియల్మీ 7 Proలో 128GB ఉంది. రియల్మీ 7 Proలో 128GB స్టోరేజ్ అయితే ఉంది. సో మరి మనం దీన్ని మైక్రో SD కార్డ్ ద్వారా M51లో 512 వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. మనకు రియల్మీ 7 Proలో వచ్చేసి 256GB వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. సో మనకి ఈ పర్ఫార్మెన్స్ కంపారిజన్లో మనకు M51లో వచ్చేసి కొంచెం బెటర్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. అండ్ అట్లాగే స్టోరేజ్ విషయంలో కూడా మనకు సామ్సంగ్లో 512 వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే మనకు 512 మెమరీ కార్డ్ వరకు మనకు ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 7 Pro వచ్చేసి మనకు 256GB వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం కెమెరా కంపారిజన్ చేస్తే మెయిన్గా మనం ఈ మొబైల్స్ గురించి మాట్లాడుకోవాల్సింది కెమెరా గురించి. సో మనకు M51 వచ్చేసి మనకు బ్యాక్ కెమెరా 4 కెమెరాస్ అయితే ఉన్నాయి. సో మీకు క్వాడ్ కెమెరా సెటప్ తోటి ఇది 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. దాంతోపాటు 12 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్. సో మనకు 64 మెగాపిక్సెల్ వచ్చేసి మెయిన్ కెమెరా. ఇది మనకు సోనీ IMX682 సెన్సర్ తోటి అయితే రన్ అవుతుంది. సో నెక్స్ట్ మనకు 12 మెగాపిక్సెల్ వచ్చేసి వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంది. సో మనకు రియల్మీ 7 Proలో తీసుకుంటే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇది సేమ్ మనకు సోనీ IMX682 సెన్సార్ తోటి అయితే వర్క్ అవుతుంది. అట్లాగే మనకు నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది, అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంది. సో మనం ఫైనల్గా ఈ బ్యాక్ కెమెరాని కంపారిజన్ చేసినప్పుడు మనకు మెయిన్ కెమెరా అయితే రెండిట్లో సేమ్ సెన్సారు సేమ్ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. నెక్స్ట్ మనము వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్కి వచ్చినప్పుడు
మనకు సామ్సంగ్ M51లో కొంచెం బెటర్ కెమెరాస్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మనకు 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంటే ఇక్కడ మనకు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంది. ఇక్కడ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటే ఇక్కడ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఇక్కడ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటే ఇక్కడ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంది. అంటే మెయిన్ కెమెరా కాకుండా మిగతా 3 కెమెరాస్ పరంగా తీసుకుంటే మనకు సామ్సంగ్ M51 అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతుంది. సో నెక్స్ట్ మనకు దీంట్లో మనం వీడియో రికార్డింగ్ తీసుకుంటే మనకు బ్యాక్ కెమెరా వచ్చేసి అప్ టు 4K వరకు అయితే మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. మనం రెండిట్లో కూడా 4K 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో అయితే రికార్డ్ చేయొచ్చు. దాంతోపాటు 1080 ఫుల్ హెచ్డీలో అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకు రెండిట్లో కూడా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సో రెండిట్లో కూడా మనకు 1080 హెచ్డీలో అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. మనకి ఇక్కడ సామ్సంగ్ M51లో వచ్చేసి మనకు 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంది. సో మనం 4K వీడియో రికార్డింగ్ 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో అయితే రికార్డ్ చేయొచ్చు. 4K వీడియోని 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్లో అయితే రికార్డ్ చేయొచ్చు. దాంతోపాటు మనము ఫుల్ హెచ్డీలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ బ్యాటరీలో చిన్న చేంజ్ అయితే ఉంది మనకు. ఎందుకంటే సామ్సంగ్ M51 అనేది మనకు బెస్ట్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మొబైల్ అనేది లాంచ్ అయింది. సో దీంట్లో మనకు హైయెస్ట్ బ్యాటరీ సైజ్ వచ్చేసి 7000 mAh బ్యాటరీ ఉంది. సో 7000 mAh బ్యాటరీ ఉంది. మనకు సామ్సంగ్ M51లో వచ్చేసి 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు రియల్మీ 7 ప్రోలో తీసుకుంటే మనకు 4500 mAh బ్యాటరీ ఉంది. కానీ మనకి ఇక్కడ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. సో మనకు బ్యాటరీ సైజులో చేంజ్ ఉంది. దాంతోపాటు మనకు ఫాస్ట్ ఛార్జింగ్లో చేంజ్ ఉంది. సో మన బ్యాటరీ కంపారిజన్లో మనకు బ్యాటరీ కెపాసిటీలో వచ్చేసి సామ్సంగ్ M51 బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో రియల్మీ 7 Pro బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం సెక్యూరిటీ పర్పస్ తీసుకుంటే మనకు రెండిట్లో కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. సో మనకు సామ్సంగ్ M51లో వచ్చేసి మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది సైడ్ మౌంటెడ్లో ఇచ్చారు. మనకు రియల్మీ 7 Proలో వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇన్ డిస్ప్లే రియర్ ఈ రెండింటికంటే కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సో మిగతా డీటెయిల్స్లోకి వెళ్తే మనకు కనెక్టివిటీ విషయంలో మనకు రెండు కూడా 4G సపోర్టెడ్ డివైసెసే. మనకు రెండిట్లలో కూడా డ్యూయల్ నానో సిమ్స్ అయితే ఉంటాయి. దీంతోపాటు రెండిట్లలో మైక్రో HD స్లాట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఆడియో గురించి మాట్లాడుకుంటే మనకు రెండిట్లలో 3.5mm ఆడియో జాక్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకు టైప్ C పోర్ట్ అయితే ఉంది. ఇవి బేసిక్ కంపారిజన్ డీటెయిల్. సో ఫ్రెండ్స్ మనము ఈ సామ్సంగ్ M51 అండ్ సామ్సంగ్ M51 అండ్ మనకు రియల్మీ 7 Proని కంపారిజన్ చేసినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లలో సామ్సంగ్ M51 బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది. కొన్నిట్లలో మనకు రియల్మీ 7 Pro బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది. ఫస్ట్ మనం సామ్సంగ్ M51 అనేది వెయిట్లో బెస్ట్ అనేది చెప్పుకుందాం. సో ఫస్ట్ మనం డిస్ప్లే సైజ్ పరంగా తీసుకుంటే సామ్సంగ్ M51 అనేది బెస్ట్ సైజ్లో ఉంది. మనకి 6.7 ఇంచెస్ ఇది మనకు 6.7 ఫుల్ హెచ్డీ డిస్ప్లే సైజ్ అయితే ఉంది. దాంతోపాటు మనకు ప్రాసెసర్ పరంగా తీసుకుంటే దీంట్లో మనకు ప్రాసెసర్ పరంగా తీసుకుంటే మనకు 730G ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఈ డిస్ప్లే అండ్ ప్రాసెసర్ పరంగా ఇది మనం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే మనకు బ్యాక్ కెమెరాస్ పరంగా కూడా సామ్సంగ్ M51 బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకు సామ్సంగ్లో ఇంకా ఒకటి ఏంటంటే మనకు రివర్స్ ఛార్జింగ్ అయితే సామ్సంగ్ M51లో ఉంది. అంటే మన మొబైల్ని మనం పవర్ బ్యాంక్ లాగా వాడుకోవచ్చు. అంటే మన మొబైల్లో ఉన్న ఛార్జింగ్ని వేరే మొబైల్స్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. వేరే మొబైల్లో ఉన్న ఛార్జింగ్ని మన మొబైల్కి అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ మన కెమెరా విషయానికి వస్తే M51లో సింగిల్ షాట్ ఆప్షన్ అయితే ఉంది. మీకు సింగిల్ షాట్ ఆప్షన్ అంటే ఆల్రెడీ తెలుసు. సో సింగిల్ షాట్ ఆప్షన్ అంటే ఏంటంటే మనం సామ్సంగ్ M51లో ఒకే క్లిక్ తోటి 7 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అంటే మనం ఈ సింగిల్ షాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 సెకండ్స్ మనం హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు ఒకటే షాట్లో 4 ఇమేజెస్ని అండ్ 3 డిఫరెంట్ వీడియోస్ని అయితే ఇది సింగిల్ షాట్లో రికార్డ్ చేస్తుంది. సో ఇవి విషయాలలో మనం ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 1 డిస్ప్లే సైజు, 2 ప్రాసెసరు, 3 కెమెరా అండ్ 4 బ్యాటరీ. వీటిలో సామ్సంగ్ M31 బెస్ట్. మరి రియల్మీ 7 Pro తీసుకుంటే రియల్మీ 7 Pro అనేది మనకు 6.4 సైజెస్ డిస్ప్లే సైజులో ఉంది. మీకు బ్యాక్ డిజైన్ తీసుకుంటే మనకు సామ్సంగ్ M51 కంటే కూడా ఇది బెస్ట్ డిజైన్ అయితే మనకు దీంట్లో ఇచ్చారు. సో మనకు ఈ స్మాల్ సైజ్ అంటే మనకు 6.7 పెద్ద సైజ్ మొబైల్ కాకుండా నార్మల్ సైజ్ మొబైల్ ఉండాలి, మనకు హ్యాండ్ ఫీలింగ్ బాగుండాలి అనుకుంటే మీరు రియల్మీ 7 Pro సైడ్ అయితే వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో రియల్మీ 7 Pro బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో రియల్మీ 7 Pro వెయిట్లో బెస్ట్ అంటే మనకు ఇన్ హ్యాండ్ ఫీల్డ్లో 7 Pro బెస్ట్ ఉంటుంది. అట్లాగే మనకు బ్యాక్ డిజైన్లో వచ్చేసి సామ్సంగ్ కంటే కూడా రియల్మీ 7 Pro బెస్ట్ ఉంటుంది. అట్లాగే మనకు
ఆ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో కూడా 7 Pro అనేది బెస్ట్ ఉంటుంది. సో ఇది ఈ రెండు మొబైల్కి సంబంధించిన కంపారిజన్. మీరు రెండిట్లలో ఏదైనా మొబైల్ పర్చేజ్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు వేటిని కన్సిడర్ చేస్తారో డిసైడ్ అయిన తర్వాత మొబైల్ అయితే పర్చేజ్ చేయండి. మీరు కెమెరా సైడ్, డిస్ప్లే సైజ్ సైడ్, ప్రాసెసర్ సైడ్ వెళ్ళాలనుకుంటే సామ్సంగ్ M31 సైడ్, M51 సైడ్ వెళ్ళండి. లేదు మీకు కొంచెం సైజు హ్యాండ్ ఫ్రీగా ఉండాలి, డిజైన్ లుక్ అండ్ డిజైన్ బాగుండాలి అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి అంటే తొందరగా ఛార్జ్ అవ్వాలి మొబైల్ అని అనుకుంటే మాత్రం మీరు 7 Pro సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.